హలో వ్యూయర్స్, నమస్తే. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. ఈరోజు వానలో హార్వెస్ట్ చూపిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే కదా, ఈ హెవీ రెయిన్స్ వల్ల మనకి మార్కెట్లో కూరగాయలు సరిగ్గా దొరకట్లేదు. దొరికినా కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంది. అట్లాంటప్పుడే మనకి మన మిద్దె తోట లేకపోతే పెరటి తోట వాల్యూ బాగా గుర్తొస్తుంది. మనం ఎంత కేర్ తీసుకోవాలనేది ఇంకా బాగా తెలుస్తుంది. ఈరోజు మా మెనూ ఏంటంటే ఫ్రూట్స్, జామ పళ్ళుకి వస్తున్నాను, అలాగే చట్నీ, గోంగూర, అట్లాగే నేను ఈ మన అరబీ ఉంది కదా, అరబీ ఫ్రై, వాటిని హార్వెస్ట్ చేసుకోవటం చూపిస్తున్నాను. సో హెవీ రెయిన్ వల్ల బయటకు వెళ్ళలేము, వెళ్ళినా కూడా కూరలు దొరకట్లేదు, దొరికినా కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన వాల్యూ మనకు తెలుస్తుంది. మనం పడ్డ కష్టానికి రిజల్ట్, దాని ఉపయోగం, వాల్యూ మనకి బాగా తెలుస్తుంది. సో ఫస్ట్గా నేను జామ పళ్ళుకి వస్తున్నాను. కొంచెం వీడియో తీస్తూ మీకు హార్వెస్ట్ చూపించడం కొంచెం కష్టమైన పని, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఓకే, ఇక్కడ నేను గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం గోంగూర మీకు కోస్తూ మీకు చూపిస్తాను, తర్వాత మొత్తం కోసినాక మొత్తం మీకు చూపిస్తాను. ఓకే, దీన్ని ధనాస గోంగూర అంటారు, తెల్ల గోంగూర. ఇది చాలా బాగా ఉంటుంది చట్నీకి, మరీ పిచ్చి పులుపు ఉండదు, అలా అని చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీనివల్ల ఏమి వాతం గీతం అలాంటి రావు. కొంతమంది ఫీల్ అవుతారు కదా గోంగూర మనకి వాతం చేస్తుందని, కానీ ఈ గోంగూర వల్ల అలాంటి దుష్ప్రభావాలు కొంచెం తక్కువ. దుష్ప్రభావాలు కాదు, యాక్చువల్గా గోంగూర చాలా మంచి లీఫీ వెజిటబుల్, చాలా చాలా మంచి లీఫీ వెజిటబుల్. మనకి కావలసిన బాడీకి అవసరమైన చాలా వరకు న్యూట్రియంట్స్ ఇది అందచేస్తుంది. కొంతమంది అలా ఫీల్ అవుతారు. నాకైతే ఇది చాలా బెస్ట్, లైక్ ఏ మెడిసిన్. మన కాదర్వల్లి గారు చెప్పినట్లుగా ఈ గోంగూరని వారానికి కనీసం 2 సార్లు ఆహారంలో తీసుకోవాలి, లేకపోతే దీని కషాయం తాగినా కూడా చాలా బెస్ట్ మెడిసిన్. మీకు తెలిసిందే కదా, ఈ గోంగూర చివరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా వెళ్ళిపోయింది. గోంగూర బిర్యానీ, గోంగూర బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది. ఆంధ్రమాత గోంగూర, ఆంధ్రమాత గోంగూరని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నిలవ పచ్చడి చేసుకుంటాం, అలాగే టెంపరీగా చేసుకుంటాము, పులుసు కూరలు చేసుకుంటాము. సో దీని గురించి చెప్పాలంటే బోల్డ్ అన్ని కథలు. ఓకే, ఐ కంటిన్యూ. ఇక్కడ గోంగూరతో పాటు కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి, దగ్గరగా చూపిస్తాను. ఇవి తెల్లబెండ, తెల్లబెండ, నాటు బెండ, అందుకే కాయలు చూడండి ఇంత హెల్తీగా ఉన్నాయి. చూసారా కాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో. వీటిని నేను రేపు కోసుకుంటాను. అన్నీ ఒకటే రోజు అంటే మనకి వేస్ట్ అయిపోతాయి. కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం మన పర్పస్ కాదు. మన పర్పస్ ఏంటంటే ఎప్పటికప్పుడు కోసుకొని వాటిని ఫ్రెష్గా వాడుకోవటం. అందుకని చెప్పి ఎప్పుడు అవసరమైతే అప్పుడే కోసుకోవాలి. కొంచెం కరివేపాకు కోసుకుందాం. ఇక్కడ ఇది కరివేప చెట్టు. ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా, కరివేపాకు చట్నీ కూడా చాలా బాగుంటుంది, అలాగే పొడి కూడా చాలా బాగుంటుంది. అట్లా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కోసుకుందాం. ఓకే, కొన్ని పచ్చిమిర్చి కోసుకుందాం, కొన్ని చాలు, నాకు ఎక్కువ అక్కర్లేదు. ఇది చాలా పాత చెట్టు, దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అయింది పెట్టి, అయినా కూడా బాగా కాస్తుంది. హెల్తీగా కూడా ఉంటే బాగా కాస్తుంది, చాలా ఎక్కువగా కాస్తుంది. ఎప్పుడు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది. చూడండి, ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటుంది. అయ్యో, చూస్తున్నారు కదా, కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది, చాలా కారం ఉంటుంది. అందుకని కొన్ని కాయలు అయితేనే మనకి సరిపోతాయి.
హార్వెస్ట్ చేస్తూ గార్డెన్ అప్డేట్ కూడా కొంచెం చూపిస్తున్నాను, ఎక్కువ కాదు, చాలా కొంచెంగా. దొడ్డంత బాగా మంచి మంచి పూలతో, రకరకాల పూలతో చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. 2 సీతాఫలాలు కొద్దామని ఇటు వచ్చాను. మధ్యలో ఈ పూలు కనిపిస్తే ఒకసారి మీకు చూపించుదాం అనిపించింది. వానకి పాపం వాలిపోయినాయి. చిలకముక్క పూలు ఎన్ని రంగుల్లో, దగ్గర దగ్గర 15 రంగుల దాకా పూసినాయి. సీతాఫలాలు పండినాయి, ఇక్కడ రెడీ టు ఈట్ ఉన్నాయి, అందుకని 2 కోస్తున్నాను. ఈ పైన ఇంకోటి ఉంది, అది కూడా కోస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా దుంపలు బాగా తయారైనాయి. ఈ టబ్బులోంచి తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేలలో కూడా నాకు చాలా ఉన్నాయి. మీ అందరికీ చూపించడం కోసం నేను టబ్బులోను నేలలోను రెండిట్లోనూ పెడుతూ ఉంటాను. 2 దగ్గర కూడా 2 చోట్ల కూడా మనకి ఈ అరబీ అనేది బాగా వస్తాయి. సో ఒక 1/2 కిలో అరబీ వచ్చినాయి అనుకోండి, అంటే చామగడ్డ, ఇదేదో కాదు చామగడ్డ, 1/2 కిలో దుంపలు వచ్చినాయంటే ఫ్రై చేసుకున్నామంటే ఈ వానలో చాలా టేస్టీ డెలిషియస్ ఫుడ్ అవుతుంది. సో ఇది నేను హార్వెస్ట్ చేయటం చూపిస్తాను. ఈ మన దొడ్లో తయారైనవి కదా, ఇది చాలా వెంటనే ఉడుకుతాయి. అసలు మామూలుగా అయితే మనం ఒకసారి మార్కెట్లో తెచ్చుకున్నవి ఉడకలేదు, తొక్కు తీయటం రాలేదు అనుకుంటాం కదా, ఇది అలా ఉండదన్నమాట. చాలా 2 నిమిషాల్లోనే ఉడుకుతుంది. కాకపోతే కొన్ని టెక్నిక్స్ ఫాలో చేయాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఇది జిగురు వస్తుంది, జిగురు వల్ల అతుకుపోతూ ఉంటుందని. మనం చేసుకునే పద్ధతిని బట్టి ఇది అసలు జిగురు ఉండదు, బాగా ఉంటుంది. నేను ఇప్పుడు వీటిని ఇట్లా కొంచెం లూజ్ చేస్తున్నాను. లూజ్ చేసినాక తీస్తాను. దీనికి ఒక మదర్ రూట్ కూడా ఉంటుంది. ఆ మదర్ రూట్ని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. మదర్ రూట్ పెట్టుకోవటం వల్ల మళ్ళీ నెల రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ మనకి దుంపలు తయారవుతాయి. మనం ఇచ్చే పోషకాలను బట్టి దుంపలు తొందరగా తయారవుతాయి. నేను ఫస్ట్ ఇట్లా సాయిల్ లూజ్ చేసుకొని తర్వాత వీటిని పీకి ఎలా ఉంటాయో చూపిస్తాను. అలాగే మీకు కలెక్ట్ చేసుకోవటం కూడా చూపిస్తాను. ఈ 2 ఈరోజు తీద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను అన్నమాట. మన పర్పస్ సర్వైవ్ అవుతుంది, ఈరోజు కూర తయారవుతుంది, అలాగే మీకు చూపించడం కూడా అవుతుందని చెప్పి తీస్తున్నాను. చాలా చిన్న చిన్న దుంపలు, పెద్దవి రకరకాలు ఉంటాయి, కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఇది చాలా మంచిది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీని చిన్న చిన్న స్టోన్స్ అయితే కనుక, ఎస్పెషల్లీ ఫీమేల్కి అది యూరిన్లోనే పోతాయి అని అంటారు, కరిగిపోతాయి అంటారు. డాక్టర్ని చూపించుకొని మనము డాక్టర్ని కన్సల్ట్ చేసి తప్పదు, మెడిసిన్స్ వాడుతూ ఫుడ్లో కనుక దీన్ని తీసుకున్నట్లయితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు వీటిని బయటకు తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ నా మెయిన్ పర్పస్ ఏంటంటే, నేను మీకు హార్వెస్ట్ చేసి చూపించడమే కాదు, అవి ఎంత బాగా తయారైనాయి అనేది కూడా చూపించడం. చూడండి ఎంత బలంగా తయారైనాయి దుంపలు, ఎంత హెల్తీగా బలంగా తయారైనాయి. మనము టబ్బులో పెట్టుకోండి, కుండీలో పెట్టుకోండి, లేకపోతే నేలలో పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్నా సరే మీరు తీసుకునే జాగ్రత్తల వలన దుంపలు ఎంత బాగా తయారైనాయి అనేది చూపించటం. సో నేను వీటిని నీళ్ళల్లో వేస్తున్నాను, కడిగి చూపిస్తాను. అంటే దుంప తీయక ముందే నేను మీకు కడిగి చూపిస్తాను. ఖచ్చితంగా మీరు మంచి పోషకాలు ఇచ్చి పెంచుకోగలిగితే కనుక ఒక చెట్టు నుంచి కనీసం 1/2 కిలో నుంచి 1/2 కిలో దుంపలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కడిగి చూపిస్తాను. చూడండి, కడిగితే మీకు క్లారిటీ ఉంటుంది. అది నిజంగా దుంప మట్టి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదా దుంపలు, అది చూడండి దుంపలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి, వెరీ క్లియర్.
కొన్ని నీళ్ళల్లో రాలిపోయినాయి, అవి కూడా తీసి చూపిస్తాను మీకు. అయిగోండి చూడండి దుంపలు ఎలా ఊరినాయో, పెద్ద పెద్ద దుంపలు. ఓకే, మనకి తెలుస్తుంది, మనకి కొంచెం దుంపలు పైకి కనిపిస్తూ ఉంటాయి, దుంపలు తయారైందా లేదా అనేది తెలుస్తాయి. చూసారా, ఇప్పుడు నేను 3 మొక్కలు పీకాను, కనీసం కిలో దుంపలు అయితే నాకు వచ్చినాయి. వీటిని వెంటనే వాడుకోవచ్చు, లేకపోతే నిల్వ ఉంచుకోవచ్చు. మన ఇంట్లో తయారైనవి కాబట్టి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అదే నవ్వేడేసి మార్కెట్లో తెచ్చుకుంటే అవి నిల్వ ఉండట్లేదు. చూడండి నీళ్ళల్లో ఇంకా ఉన్నాయి దుంపలు. చూశారు కదా, ఇంకా మిగతా మొక్కలు కూడా చూపిస్తున్నాను. మొక్కలే చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇలా మొక్కలు హెల్తీగా ఉండటం వలన మనకి దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఈరోజు హార్వెస్ట్ ఇంతేనండి. ఇదిగో జామగడ్డలు, గోంగూర, సీతాఫలాలు, జామ పళ్ళు మీకు కొయ్యటం చూపించాను కదా. ఈ చిన్న బేసిన్ తీసుకొచ్చాను నేను, అందుకని ఆల్రెడీ అవి చూపించా కాబట్టి ఇప్పుడు మీకు ఈ చామగడ్డలు అవి చూపిస్తున్నాను. అలాగే గార్డెన్ అప్డేట్లో బొప్పాయి కాయలు చూపిస్తాను ఉండండి, ఎంత బాగా డెవలప్ అయినది చూపిస్తున్నాను. ఆకుకి కాయ వచ్చింది చూడండి, ఎందుకంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్, ఇంట్లో తయారు చేసుకుని ఇచ్చే ఫర్టిలైజర్స్. ఈ మొక్క చూడండి, ఇది కొంచెం పైకి వెళ్ళినాక పిందెలేస్తుంది. కొంచెం పైకి వెళ్ళినాక, అంటే వీటికి ఎండ కూడా కావాలి కదా, అన్నీ దగ్గరగా అయిపోయినాయి, అందుకని చెప్పి కొంచెం పైకి వెళ్ళి పిందెలేయటం మొదలుపెట్టింది. ఇదైతే కిందనే స్టార్ట్ అయినాయి చూడండి, పైన కూడా చాలా పిందెలు ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్ అవుతున్నాయి. సో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్, టచ్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను నా గార్డెన్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు చూడటానికి వీలవుతుంది. నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ కొంచెం చంటి పాపతో డిలే అవుతుంది, అందువల్ల నేను కొంచెం సారీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.